జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమంటున్నావ్? ఎస్, నా విఠల్ వచ్చిన ప్రతి మీటింగ్ ఒక మాయ సీతారత్నం. ఏంటి షాక్ అయ్యావా? అవేవి నీ ఆఫీస్ రికార్డ్స్ లో లేవు. నువ్వు ఆఫీస్ మీటింగ్ అంటూ వచ్చిన ప్రతిసారి హోటల్ రూమ్ బుక్ అయింది నీ పేరు మీద కాదు, మనిద్దరి పేరు మీదే సీతారత్నం. మా మధ్య ఉన్న సంబంధాన్ని, సంపదని రెండింటినీ దెబ్బ కొట్టిన నీకు మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. జీవితాంతం కాదు, జీవితానంతరం కూడా నిలిచిపోయే ఘాటైన గుర్తు. మిమ్మల్ని వదిలిపెట్టను. ఎందుకు సీత ఈ మంట? నీ భర్త దృష్టిలో నువ్వు చచ్చి చాలా సేపయింది. ఈ మంట ఉందే, ఇది నీ చావుకి మేం పెట్టిన చితి మంటలు. ఇక మిగిలేది బోడిదే, ఏమీ లేదు. ఇక నువ్వేదైనా చెయ్యాలనుకుంటే నీ మొగుడు దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రతకడానికి ట్రై చెయ్యి. భార్య భాగవతం తెలుసుకుని బాధలో ఉన్నాడు. పరుగుల గుండె కదా, ఈ బరువు తట్టుకోగలదో, ఫట్మని పేలిపోగలదో వెళ్ళి చూసుకో మరి. అనుభవిస్తావు, ఇంతకు ఇంత అనుభవిస్తావు. అనుభవిస్తారు. ఒక పచ్చి అబద్ధాన్ని ఆ నాగవల్లి నిజమని నా భర్తని నమ్మించింది. మా మధ్య చెదరని గోడని కట్టారు. నిజమేంటో తెలిసినా నిరూపించే సాక్ష్యం నా దగ్గర లేకుండా పోయింది. దాంతో వాళ్ళు వేసిన నిందని ఇన్నాళ్ళు మోస్తూనే ఉన్నాను. అమ్మా, నేను చస్తేనైనా నా బిడ్డల బ్రతుకుల నుంచి నేను దూరం అవుతానేమోనని ఇలా చేశాను. అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్, అలా మాట్లాడకు. చెయ్యని తప్పుకి తల వంచుకుని ఇంతటి శిక్షను అనుభవిస్తున్నారు మీరు. కానీ అమ్మా, నువ్వు జైలుకి వెళ్ళకపోయినా ఇన్ని సంవత్సరాలు మరణ శిక్షనే అనుభవించావమ్మా. నీపై పడిన నిందను తొలగించడం నీ బిడ్డగా నా బాధ్యతమ్మా. సీతారత్నం అంటే ఆ సీతమ్మంతటి గొప్ప గుణం కలదని నేను నిరూపిస్తానమ్మా. అవునండి, ఇది మా బాధ్యత, భవిష్యత్తు కూడా. అవును చైత్ర, తాతయ్యకి మంచి చేయాలనుకునే కదా ఆంటీకి పరిస్థితి వచ్చింది. ఆ తాతయ్యకి మనవడిగా, నీకు భర్తగా, నువ్వు తలపెట్టిన పనిలో నీకు తోడుగా నేనుంటాను. అవునంటీ, ముమ్మాటికి నిజం. మా ముందున్న ఈ లక్ష్యమే మా భవిష్యత్తు, మా జీవితం. ఎవరు నీతో మాట్లాడారు? విగ్రహం దొంగలు.
విగ్రహం దొంగల నా ఫోన్కి వాళ్ళు ఆ విగ్రహం దొంగతనం చేయించిన ఆడ మనిషి నాతో ఫోన్లో మాట్లాడింది. ఏమన్నారు? ఎవరావిడ? ఎవరని తెలీదు. నేను మాట్లాడలేదు. తను నువ్వనుకుని నాతో మాట్లాడింది. ఆవిడ ఫోన్ తిరిగి తనకివ్వకపోతే మహి బ్రతుకుని బజార్లో పెడతానని చెప్పింది. ఆ రోజు మండపానికి రాకపోవడానికి కారణం ఇలా అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయావు? ఆ రోజు నా అన్న జీవితం, నా ఇంటి పరువు గురించి ఆలోచించాను, కరెక్టే. కానీ నీ చెల్లి బ్రతుకు గురించే నువ్వు రాలేదని ఒక్క మాట చెప్పున్నా నేను నిన్ను అర్థం చేసుకునున్నా ఈరోజు ఈ నరకం, ఈ పరిస్థితి మనకొచ్చేది కాదు కదా. ఏ నిజం, నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు అని చెప్పింది విరాజ్. ఒకవేళ తెలిస్తే ఆ రాక్షసి మహి బ్రతుకుని ఏం చేస్తుందోనని భయపడి నీతో కూడా చెప్పలేకపోయాను. ఇప్పుడే అర్థమవుతోంది చైత్ర. ఆ క్షణం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో. నేను తప్పు చేయలేదని నువ్వు ప్రాధేయపడినా చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటున్నావని అనుకున్నాను గాని ఇలాంటి కష్టమేదో నీకు వచ్చిందని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా నేను లేకుండా పోయాను. నన్ను క్షమించు చైత్ర. ఇప్పటికైనా నిజం తెలిసింది. నా మనసు పదే పదే నువ్వెలాంటి దానివో చెప్తూనే ఉంది. అందుకే ద్వేషంలో కూడా నీ మీద ప్రేమని చంపుకోలేకపోయాను. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది చైత్ర. ఈ ప్రేమ సజీవంగానే ఉంటుంది. పూజకు ముందు అడిగావు కదా, నీ మనసులో భార్యగా స్థానం ఇచ్చినప్పుడే ఈ నల్లపూసల తాళి నీ మెళ్ళో వేయమన్నావు. మనసేంటి చైత్ర, నా బ్రతుకంతా నువ్వే. ఈ ప్రాణమే నీకోసం ఊపిరి తీసుకుంటుంది. నువ్వు దూరమైతే నేనెలా బ్రతకగలను అన్న భయంతో ఇప్పుడు నిన్ను కలుసుకోవాలనే తపనతో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే నా సర్వస్వం. ఈ గుండె సవ్వడి చేసే ప్రతి శబ్దం నీ పేరే. ఐ లవ్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.